నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. వెహికల్ నెంబర్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, వెహికల్ నెంబర్స్ రిజిస్ట్రేషన్ అప్పుడు చాలా వరకు పర్టికులర్గా ఉంటారు. కొంతమంది ఫ్యాన్సీ నెంబర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటారు. తెలుసో తెలియకో కొంతమంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అయితే మనీ ఫ్లో బాగుండాలన్నా, మనకంటూ సమాజంలో కొంత పేరు గుర్తింపు కొంచెం పవర్ఫుల్గా ఉండాలన్నా సరే మన కార్ నెంబర్ కావచ్చు, బైక్ నెంబర్ కావచ్చు, ఎలా ఉండాలి సార్? వెహికల్ నంబర్స్ చాలా మనం వెళ్ళిన పనులన్నిటికి కూడా సక్సెస్ తీసుకురావాలి. మనం వెళ్ళిన చోటికి ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా అది కరెక్ట్గా ఉంటే మన లైఫ్లో కరెక్ట్గా అన్నీ నడుస్తుంటాయి. అది ఒకవేళ వెహికల్ నెంబర్ కరెక్ట్ లేకపోయినా చాలామంది యాక్సిడెంట్లో బారిన పెడుతుంటారు. ఇది మంచిది కాదు. క్యాష్ ఫ్లో కూడా వెహికల్ నెంబర్లో వస్తుంది, అలాగే క్యాష్ కూడా అలాగే పోతుంది, అప్పుల పాలు కూడా చేస్తుంది. అసలు ముఖ్యంగా నెగిటివ్ నంబర్స్ ఏంటి? ఓకే, నెగిటివ్ నంబర్స్ వెహికల్లో ఇవి ఉండకూడదు. 3 ఉండొద్దు, 4 ఉండొద్దు, 7 ఉండొద్దు, 8 ఉండొద్దు. ఇవి 3 ఉంటే స్పీడ్గా వెళ్ళేలాగా చేస్తుంది. ఓకే, ఇది వెహికల్ నెంబర్ గురించి. ఒక్కసారి మనకు ఒక వెహికల్ నెంబరే కాదు కాబట్టి మన లైఫ్లో అన్నీ కావాలి. ఏమేమి ఉండాలి? వెహికల్ నెంబర్ ఒకటి, మొబైల్ నెంబర్ కావాలి. ఇది మన వీడియోలో చాలా చెప్పాం. ఎలా ఉండాలి ఏంటన్నది మీరు ముందు వీడియోలో చూసుకోండి. అలాగే మ్యారేజ్ డేటు బాగుండాలి. వెహికల్ నెంబర్ వచ్చింది. నేమ్ బాగుండాలి, బిజినెస్ నేమ్ బాగుండాలి. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడే మన లైఫ్ కరెక్ట్ ఒక సాఫీ లెవెల్లో జరుగుతుంది. అలాగే మీరు ఒక చిన్న చేయాలి ఏంటంటే, మీరు ఏ ఊర్లో నుంచి వీడియో చూస్తున్నారు? హైదరాబాదా, విజయవాడనా, ఢిల్లీయా, బొంబాయా, యుఎస్ఆ, ఎక్కడ నుంచి చేస్తున్నారు? ఒకవేళ చిన్న విలేజ్ అయితే కనుక మీ విలేజ్ పేరు, మీ డిస్టిక్ నేమ్ పెట్టండి. ఏంటంటే పలానా చోటికి మన వీడియో వెళ్ళింది అనేది మనకు ఒకసారి అర్థమవుతుంది. అందుకనే మీరు ఈ వెహికల్ నంబరు విషయంలో మీరు ఒకసారి చూడండి. 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ మన వెహికల్ నంబర్లో ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు అసలు? ఇవి 3 ఏమో మనకు స్పీడ్గా వెళ్ళేలాగా చేస్తుంది, ఆవేశం క్రియేట్ చేస్తుంది. పక్కన కూర్చున్న మనిషితో కావచ్చు, ఏదైనా ఫోన్లో మాట్లాడే వ్యక్తితో కావచ్చు, ఎక్కువగా ఆవేశంగా మాట్లాడి ఆ వెహికల్ని ఆవేశంగా నడిపేలాగా చేస్తుంది ఈ 3 నంబర్. నేను చాలా చోట్ల రోడ్ల మీద నేను వెళ్ళేటప్పుడు చూస్తుంటాను. 3 ఉన్న నంబర్స్ ఓవర్టేక్ చేసి పోతానే ఉంటారు, కంట్రోల్లో ఉండరు. సరే, యాక్సిడెంట్ కావాలని నా ఉద్దేశం కాదు. ఇక్కడ స్పీడ్గా మీరు వెళ్ళేలాగా చేస్తుంది. దానివల్ల కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయితే ప్రమాదాలు మన ఫ్యామిలీకే, మంచిది కాదు. అంటే ఈ 3 నంబర్ లేకపోతే మీరు ఒక కంట్రోల్లో వెళ్తారు. మరి 3 నంబర్ లేకుండా కూడా నేను స్పీడ్గా వెళ్తా సార్ అంటే కంట్రోల్లో వెళ్ళలేకుండా ప్రాబ్లంలో పడుతున్నారు కదా. ఎవరు? హరికృష్ణ గారు వాళ్ళ అబ్బాయి, సేమ్ వెహికల్ నంబర్స్. వాళ్ళ అబ్బాయి ప్రేమతోని నా కొడుకు తీసుకున్న నంబర్ అదే కాబట్టి ఆయన కూడా అదే తీసుకున్నందుకు సేమ్ ఏం జరిగింది అన్నది ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అవి తీసుకురాగలుగుతామా మనం? నంబర్ని అవాయిడ్ చేయండి. 3 నంబర్ని మీ వెహికల్ నంబర్లో ఈ 4 ఉంటాయి కదా, ఇట్లా 4 డిజిట్స్లో 3 నంబర్ని అవాయిడ్ చేయండి. 3 నంబర్ ఉన్న వాళ్ళందరూ యాక్సిడెంట్లకు గురవుతున్నారా అంటే అందరూ గురి కారు, కానీ అది ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉన్నదాన్ని మనం ఎందుకు వెళ్ళటం? తీసుకోకుంటే బాగుంటుంది. 4 ఏమో మనకి అట్రాక్షన్ పవర్ని ఇస్తుంది. ఈ నంబరు అట్రాక్షన్ ఇస్తుంది అంటే ఒకటి వెహికల్ టు వెహికల్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక అతను 3416 అంట, ఈ వెహికల్ నెంబర్లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. వాళ్ళ వైఫ్ నేను మొన్న ఒక వీడియోలో చెప్తే, సార్ ఈ వెహికల్ నెంబర్స్ ఉన్నందుకు మా హస్బెండ్ చనిపోయాడని నేను అనుకుంటున్నా సార్, ఇది ఎంతవరకు? ఒక నంబర్ ఇంతకుముందు 4316 ఏదో ఉన్నదంట, ఇప్పుడు 3416 దొరికితే అదే తీసుకున్నారంట మళ్ళీ. కానీ డబ్బు పరంగా బాగున్నారు, అన్నిటి పరంగా బాగున్నారు. 2 వీలర్లో లారీ వచ్చి కొట్టేసి వెళ్ళిపోయింది. ఎంత వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు తెచ్చేయగలుగుతాం? సరే, దానివల్ల కాకపోయినా కూడా అది ఉంది,
ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీరు ఏంటంటే ఇది ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. కనీసం మీకు ఇచ్చే సూచన అదే. మిమ్మల్ని ఏదో భయపెట్టాలి లేకపోతే ఇంకొక వెహికల్ కొనాలని కాదు. ఇక్కడ నాకు జరిగిన నష్టాలు కూడా నేను చెప్తా ఈ 3 గురించి. 3161 కారు, నా కారు ఉండేది. ఎన్నో డ్యామేజ్లు జరిగింది, ఎన్నో యాక్సిడెంట్ల నుంచి నేను తప్పుకున్నాను. ఎన్నో ఎక్కువ స్పీడ్ వెళ్ళేటోను నేను. ఇప్పుడున్న నంబర్ వేరు, 5619 ఉంది. ఈ నంబర్తో చాలా ఫాస్ట్గానే వెళ్తుంది, కానీ ఎక్కడ ఇంత కూడా కాలే. ఇక్కడ ఈ నంబర్లో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నాను నేను. దీనివల్ల లాభాలు ఎన్నో వచ్చాయి, దీనివల్ల నష్టాలు ఎన్నో వచ్చినాయి. నాకు ప్రాబ్లమ్స్ ఎట్లా జరిగినాయి, నష్టాలు ఎట్లా జరిగినాయి, అన్నీ జరిగాయి. ఈ వెహికల్ తీసుకున్నప్పుడు అలా లేదు. ఇట్లా ఈ నంబర్తో అంటే నా డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినది అనుకోండి ఇది. ఇక్కడ ఈ నంబరు వేరేలా ఉంది. అందుకనే 3తో ఈ ఆవేశానికి అనేది గురయ్యి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. ఒక స్పీడ్ ఒకటే కాదు, మన ఆలోచన విధానం అనేది ఆవేశంగా క్రియేట్ చేస్తుంది. కాబట్టి అక్కడ మనం వెళ్ళినప్పుడు ఆ పనులు కానియకుండా చేస్తుంది. ఆవేశంలో ఉంటాం కాబట్టి పనులు స్పీడ్గా జరగాలి. అట్లా 4 అట్రాక్షన్ నంబరు యాక్సిడెంట్. ఇది కూడా 7 కూడా 3కు ఉన్న లాంటి ఒక మైండ్ అంటే ఒక కాన్సన్ట్రేషన్తో నడపకుండా స్పీడ్గా నడిపించేస్తారు ఈ వెహికల్ ఉన్నప్పుడు కూడా. ఇది కూడా డేంజరే. 8 2 వీలర్లో అయితే ఎక్కువ శాతం స్కిడ్ అయి కింద పడే ఛాన్స్ ఉంది. ఎక్కువ శాతం మంది నేను అడిగాను, నాకు కన్సల్టేషన్ వచ్చినప్పుడు కంపల్సరీ వెహికల్ నెంబర్ కూడా తీసుకుంటాను నేను. తీసుకున్నప్పుడు ఈ 8 ఉన్న వాళ్ళని అడిగాను, స్కిడ్ అయ్యి ఏమన్నా కింద పడ్డారా మీరు? అవును సార్ అంటారు. మీరు ఎందుకు పడినారో మీకు తెలుసా? 8 నెంబర్ ఉన్నందుకు మీరు కింద పడినారు. ఇక మీద ఈ వెహికల్ తీసేయండి, లేకపోతే మీరు జాగ్రత్తగా వెళ్ళండి. 2 మార్గాలు, ఒకటి తీసేయడమా లేదంటే జాగ్రత్తగా వెళ్ళడమా. ఇది యాక్సిడెంట్ నుంచి ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం ఈ వెహికల్లో వెళ్ళినప్పుడు పనులు స్లోగా కావడం, ఇది కూడా మనకు డేంజరే. అందుకనే ఈ 3, 4, 7, 8 అనేది లేకుండా ఉంచుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించిన నంబర్స్లో మనకు 1 నుంచి 2, 3 వద్దు, 4 వద్దు, 5 ఉండాలి, 6 ఉండాలి, 9 ఉండాలి. 3, 4, 7, 8 మనం వద్దు. ఇంకా 7, 8 కూడా మనకు వద్దు. 1, 2, 5, 6, 9 మాత్రమే మన నంబర్స్ లో ఉండాలి. ఆ 1, 2, 5, 6, 9లో మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఏ నంబర్స్ వస్తున్నాయి, మీకు అక్కడ డిస్ట్రిక్ట్ కోడ్ ఏమొచ్చింది, దాని టోటల్ ఏమొచ్చింది అనేది నేను చూస్తాను. ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ గారిది వారాహి వెహికల్ మీరు చాలా పాపులర్ అయింది కదా. ఆ వెహికల్ కి 2222 ఉంటుంది. ఎందుకు ఈ 2222 పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 2వ తారీఖు. అందుకని అన్ని 2లు వచ్చేలాగా వాళ్ళు తీసుకున్నారు. ఈ 2 ఉంటే ఏమవుతుందంటే లిక్విడ్ క్యాష్ బాగా వస్తుంది, క్యాష్ ఫ్లో బాగుంటుంది, మంచి డబ్బు పరంగా కూడా చాలా సక్సెస్ ఉంటారు. 2 అట్లాని పవన్ కళ్యాణ్ గారిది అయిందని చెప్పేసి మీరు తీసుకోకండి. అది పవన్ కళ్యాణ్ గారికి సెట్ అయింది కాబట్టి, అది కొంతమంది దాన్ని సజెస్ట్ చేశారు కాబట్టి ఓకే. దాని పేరు కూడా వారాహి అని ఉంది. మన కార్కి ఏమైనా వారాహి అట్లా పేరు పెట్టుకుంటామా? పెట్టుకోలేదు కదా. అట్లా అందరూ జస్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది చాలా డేంజరస్ లేకుండా మంచి కూల్గా ఉంచుతుంది, మంచి కమ్యూనికేటెడ్గా ఉంచుతుంది. ఇప్పుడు కమ్యూనికేటెడ్, ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి కమ్యూనికేటెడ్గా ఉంటారు. మనకు నడవదు, ఆ కమ్యూనికేషన్స్ నడవదు. కాబట్టి ఈ నంబర్లో 1, 2, 5, 6, 9లో ఏ నంబర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది మనం డిసైడ్, మన డేట్ ఆఫ్ బర్త్ మీద డిసైడ్ ఉంటుంది. ఖచ్చితంగా చూసి తీసుకోవాలి. ఇది క్యాష్ ఫ్లో కావాలన్నా, మన పనులు నిదానంగా జరగకుండా ఉండాలన్నా, యాక్సిడెంట్లకు గురి కాకుండా ఉండాలన్నా మంచి వెహికల్ నంబర్ ఉంటేనే అది మనకు శ్రీరామ రక్ష. కొత్తగా వెహికల్స్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.